వెల్కమ్ టు ద హిందూ పేపర్ సెషన్. పహల్గామ్ అటాక్ తర్వాత ఒక మేజర్ డెవలప్మెంట్ జరిగిందండి. మనం ఎప్పటి నుంచో కొంచెం పెండింగ్లో ఉన్న రాఫెల్ ఫైటర్ జెట్స్, రాఫెల్ ఎం వర్షన్, ఇది అంటే మెరైన్ స్పెసిఫిక్ వర్షన్ అన్నమాట. అంటే నేవీ కోసం ఉపయోగపడేటువంటి రాఫెల్ ఫైటర్ జెట్స్ని ఒక 26 పర్చేజ్ చేస్తున్నామండి మనం ఫ్రాన్స్ దగ్గర నుంచి. ఈ రాఫెల్ ఫైటర్స్ని ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఫ్రాన్స్లో అంటే దసాల్ట్ ఏవియేషన్ అనే కంపెనీ వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. ప్రజెంట్ ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యలో ఒక ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ జరిగింది 64,000 కోట్ల రూపాయలతో. అంటే పాకిస్తాన్ 1 year బడ్జెట్తో ఈక్వల్ అప్రాక్సిమేట్గా ఇప్పుడు మనం ఓన్లీ రాఫెల్ ఫైటర్ జెట్స్ మీద స్పెండ్ చేసే మనీ. ఇది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కి అండ్ ఫ్రెంచ్ మినిస్టర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సెబాస్టియన్కి మధ్యలో ఈ అగ్రిమెంట్ అనేది ఎక్స్చేంజ్ జరిగింది. డెలివరీ అనేది 2028 మిడ్ నుంచి స్టార్ట్ అయ్యి 2030 కల్లా కంప్లీట్ డెలివరీ అవుతుంది ఈ 26 రాఫెల్ ఎం ఫైటర్ జెట్స్. ప్రజెంట్ మన ఇండియన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర అప్రాక్సిమేట్గా ప్రజెంట్ 36 రాఫెల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా 4.5 అడ్వాన్స్డ్ జనరేషన్, అంటే 4.5th జనరేషన్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ అగ్రిమెంట్లో ఏమేమి ఉందంటే ట్రైనింగ్ ఉంది, అంటే మన పర్సనల్స్కి ట్రైనింగ్ ఇస్తారు, సిమ్యులేషన్స్ ఇస్తారు ఎయిర్ క్రాఫ్ట్ మీద ఎలా నడుస్తుంది అనేది, తర్వాత అసోసియేటెడ్ ఎక్విప్మెంట్స్ అండ్ వెపన్స్ గురించి ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత పర్ఫార్మెన్స్ బేస్డ్ లాజిస్టిక్స్ గురించి మాట్లాడటం జరిగింది. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ రాఫెల్ ఫైటర్ జెట్స్ వాటికి కూడా ఎక్విప్మెంట్ని అందిస్తారు. ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కింద అస్త్రా ఎయిర్ మిసైల్ ఉందండి మన దగ్గర. ఇది బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ అనమాట, అంటే ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఇది. సో అంటే మనం ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఈ మిసైల్ని మనం యూజ్ చేసి అనదర్ ఎయిర్ క్రాఫ్ట్ని కూడా కూల్చివేయవచ్చు. అస్త్రా మిసైల్ అనేది బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అనమాట. ఇది బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఇది. దీన్ని DRDO డెవలప్ చేసింది. అప్రాక్సిమేట్గా దీంట్లో 3 వర్షన్స్ ఉన్నాయండి. MK1 అస్త్రా మిసైల్ ఉంది, అస్త్రా MK2 ఉంది, అండ్ అస్త్రా MK3 ఉంది. అస్త్రా MK3ని మనం గాంధీవా అంటారు. ఇది 340 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. అస్త్రా MK2 అనేది అడ్వాన్స్డ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అనమాట. 3 కూడా ఎయిర్ టు ఎయిర్ మిసైల్సే, DRDO డెవలప్ చేసింది. MK3కి 340 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుందండి, దీన్ని గాంధీవా అనే పిలుస్తారు. MK1కి 80 నుంచి 110 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి, ముఖ్యంగా LCA తేజస్ నుంచి, సుఖోయ్ 30 MK నుంచి ఈ అస్త్రా మిసైల్ని మనం ఫైర్ చేయొచ్చు. ఇప్పుడు రాఫెల్ ఫైటర్ జెట్స్ కూడా దీన్ని ఫిట్ చేయడానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ను కూడా మనం అడగటం జరిగింది. సో దాంతో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా అస్త్రా మిసైల్స్ని కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేసేటువంటి అగ్రిమెంట్ కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కింద కుదిరిందనమాట. తర్వాత ఇండస్ట్రియల్ సెటప్ కూడా ఇక్కడ పెడతారు. అంటే రాఫెల్ ఫైటర్ జెట్స్కి సంబంధించిన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ MRO అంటారు. ఈ సెంటర్స్ని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. దాంతోపాటు మల్టిపుల్ జాబ్స్ క్రియేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి కొంత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కూడా దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకనే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, డిఫెన్స్కి సంబంధించినటువంటి MSMEs ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కాంట్రాక్ట్స్ రావడంతో జాబ్స్ క్రియేషన్ కూడా పెరుగుతుంది. దాంతోపాటు ఇండియన్ నేవీ ప్రజెంట్ మన దగ్గర 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయండి. ఒకటి INS విక్రమాదిత్య అండ్ రెండోది వచ్చేసి INS విక్రాంత్. సో ఈ INS విక్రాంత్ని మనం 2022లో కమిషన్ చేసాం. మొత్తానికి 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, అంటే యుద్ధ విమాన వాహక నౌకలు అనమాట. అంటే యుద్ధ విమానాలని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మోసుకెళ్ళగలిగేటువంటి వాహక నౌకలు. ఇవి చాలా ఫ్యూ కంట్రీస్ దగ్గరే ఉంటాయి. పాకిస్తాన్ దగ్గర అసలు ఏమీ లేవు, ఇండియా దగ్గర 2 ఉన్నాయి, INS విక్రమాదిత్య అండ్ INS విక్రాంత్. సో ఈ రెండిట్లో కూడా ఈ దసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన రాఫెల్ ఫైటర్ జెట్స్ని తీసుకువెళ్ళటానికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఉన్నాయన్నమాట. సో మొత్తానికి డెలివరీ టైం లైన్ చూస్తే కాంట్రాక్ట్ అయిన తర్వాత
37 months తర్వాత డెలివరీ అనేది స్టార్ట్ అవటం జరుగుతుంది. వితిన్ 66 monthsలో ఈ డెలివరీ కంప్లీట్ అయిపోతుంది 26 రాఫెల్ ఫైటర్ జెట్స్తో. అయితే ఇంకొంత రాఫెల్ ఫైటర్ జెట్స్ గురించి కనుక మనం కొంత ఇన్ఫర్మేషన్ కనుక తెలుసుకోవడానికి ట్రై చేస్తే, సో అంటే కొన్ని స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఇది దసాల్ట్ ఏవియేషన్ అనే కంపెనీ తయారు చేస్తుంది ఈ రాఫెల్ ఫైటర్ జెట్స్ని. దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. సి వేరియంట్ అని, ఎం వేరియంట్ అని, సో అలా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయండి. దసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన రాఫెల్ ఫైటర్ జెట్స్లో సిబిఎం అనే, ముఖ్యంగా ఈ సిబిఎం అనే వేరియంట్స్ ఉన్నాయి. అన్నీ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. కాకపోతే కొన్నేమో ఇండియన్ నేవీ యూజ్ చేసేయడానికి, కొన్నేమో ఎయిర్ ఫోర్స్ యూజ్ చేయడానికి చిన్న రూల్స్ని మారుస్తారంతే. ప్రజెంట్ ఫ్రెంచ్ నేవీ, ఇండియన్ నేవీ మెయిన్గా వీటిని ఉపయోగిస్తున్నాయి. సో మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ అన్నమాట ఇవి. మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ అంటే ఏంటి? ఎయిర్ సుపీరియారిటీ ఉంటుంది, గ్రౌండ్ నుంచి అటాక్ చేయగలుగుతాయి, తర్వాత న్యూక్లియర్ డిటరెన్స్ కూడా కలిగి ఉంటాయండి. సో న్యూక్లియర్ వెపన్స్ని కూడా ఇవి క్యాపబుల్ అన్నమాట. తర్వాత మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 1.8 మ్యాక్స్ స్పీడ్తో వెళ్తాయండి. అంటే అప్రాక్సిమేట్గా గంటకి 1912 కిలోమీటర్లు ప్రతి గంటకి వెళ్తుంది. అప్రాక్సిమేట్గా రేంజ్ ఎంత అంటే దీనికి ఒకసారి ఫ్యూయల్ ఫిల్ చేస్తే మీరు 1850 కిలోమీటర్లు రీఫ్యూయల్ చేయకోకుండానే వెళ్తుంది. తర్వాత ఎంత హైట్ వెళ్తుందంటే 50,000 అడుగుల ఎత్తు, 50,000 feet ఇది పైకి వెళ్తుంది. దీంట్లో ఉపయోగించినటువంటి ఇంజన్ ఏంటంటే M88 టర్బో ఫ్యాన్ ఇంజన్ని దీంట్లో ఉపయోగించారండి. దీంట్లో వెపన్స్ని వేటిలో ఏమో వెపన్స్ ఉపయోగిస్తారంటే మిసైల్స్ ఉపయోగించవచ్చండి. ఈ మిసైల్స్లో కూడా ముఖ్యంగా అస్త్రా బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఉపయోగించవచ్చు. తర్వాత మైకా మిసైల్ ఉపయోగిస్తారు. స్కాల్ప్ మోస్ట్ ఇంపార్టెంట్ మిసైల్స్ ఇవి. తర్వాత యాంటీ షిప్ మిసైల్స్ కూడా దీంట్లో మనం యూజ్ చేయొచ్చు. దీంట్లో ఉండే గన్స్ 30 mm కెనాన్ కలిగి ఉంటాయండి. 30 mm బుల్లెట్స్ని దీంట్లో ఉపయోగించవచ్చు. తర్వాత రాఫెల్ ఎం చూస్తే కెరియర్ బేస్డ్ డిజైన్ అండి. ఇది ఐఎన్ఎస్ విక్రాంత్కి సరిపడేలాగా దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ రేడార్స్ దీంట్లో ఉన్నాయి. దీంట్లో యూజ్ చేసేటువంటి రేడార్ వచ్చేసి AESA రేడార్ అండి. అంటే RBE-2AA యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఏరియా అని ఒక లాంగ్ రేంజ్ ట్రాకింగ్ రేడార్ని దీంట్లో ఉపయోగిస్తున్నారు. AESA అనే రేడార్. దాంట్లో స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ కూడా ఉంది. స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ కూడా దీంట్లో ఉందన్నమాట. తర్వాత రీఫ్యూయలింగ్ అండ్ కాంబాట్ క్యాపబిలిటీస్ చూస్తే ఏరియల్ రీఫ్యూయలింగ్ చేయొచ్చు. అంటే ఇది మనం ఎయిర్లోనే దీన్ని రీఫ్యూయల్ చేయొచ్చు. సో తర్వాత ఎందుకు రాఫెల్ ఎం ఫైటర్ జెట్స్ని ఇండియా చూస్ చేసుకుంది అంటే, ఇది మన దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్లో కూడా దీన్ని బెస్ట్ ఫిట్ అనమాట. తర్వాత ఇది F-18 సూపర్ హార్నెట్, అంటే F-18 బోయింగ్ F-18కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి కదా, అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్, వాటితో కంపారబుల్ ఇది. సో అంటే తక్కువ కాస్ట్కి వస్తే వాటితో పోలిస్తే వాటితో కంపారబుల్ అనమాట. సో తర్వాత అస్త్రా మిసైల్స్ని ఇంటిగ్రేట్ చేసుకోవటం కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, చాలా ఈజీగా ఉంటుంది. అందుకనే మనం వీటిని చూస్ చేసుకోవటం జరిగిందనమాట. సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని ఇండియన్ నేవీకి ఈ అడ్వాన్స్డ్ 26 రాఫెల్ ఎం వేరియంట్ ఫైటర్ జెట్స్ని మనం పర్చేజ్ చేయడం జరిగింది 64,000 crore రూపీస్తో. ఈ ఆర్టికల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుతుంది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రిపోర్ట్ రీసెంట్గా మార్చ్కి సంబంధించిన రిపోర్ట్ రిలీజ్ అయింది 2025. మార్చ్కి సంబంధించినటువంటి ఇండికేషన్ ఎలాగుందో చెప్తుంది. మార్చ్ 2025లో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది 3%గా నమోదైందండి. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం 3.3%. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రో రేట్ అనేది తక్కువగా ఉందని ఇక్కడ మనకి అర్థమవుతుంది. అసలు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ప్రజెంట్ ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. ఇది కీ ఎకనామిక్ ఇండికేటర్ దట్ మెజర్స్ మంత్లీ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ సెక్టార్. పారిశ్రామిక రంగం యొక్క ప్రతి నెల దాని యొక్క వృద్ధి ఎలా ఉంది,
ప్రతి నెల దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ముఖ్యంగా పారిశ్రామిక రంగం ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క పెర్ఫార్మెన్స్ని మంత్లీ క్యాలిక్యులేట్ చేస్తుందండి. ప్రతి నెల ఇండస్ట్రియల్ సెక్టార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అంటే వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి 3 బ్రాడ్ సెక్టార్లో ఇది మాట్లాడుతుంది. ఒకటి తయారీ మ్యానుఫ్యాక్చరింగ్, రెండోది మైనింగ్ గనులు, మూడోది ఎలక్ట్రిసిటీ. ఈ మూడిటి ముఖ్యంగా ఈ 3 బ్రాడ్ సెక్టార్ గురించి మాట్లాడుతూ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉందో ఇది తెలియజేస్తుంది అనమాట. అసలు పర్పస్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ అనేది హెల్దీగా ఉందా లేదో తెలుసుకోవచ్చు. తర్వాత ఎకనామిక్ ప్లానింగ్కి పాలసీ డెసిషన్స్కి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత జీడిపి ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవటానికి ఇది లీడింగ్ ఇండికేటర్గా కూడా ఉపయోగపడుతుంది. అసలు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఏం ట్రాక్ చేస్తుంది అని చూస్తే, సో ముందుగా ప్రైమరీ గూడ్స్ దీంట్లో ఉంటాయి. ప్రైమరీ గూడ్స్ అంటే బేసిక్ రా మెటీరియల్స్, కోలు, క్రూడ్ ఆయిల్, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రొడక్షన్ ఎలా ఉంది. క్యాపిటల్ గూడ్స్ అంటే ట్రాక్టర్సు, టర్బైన్స్, ఇలాంటి మెషినరీ ఎక్విప్మెంట్ యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంది. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే వైర్స్ కానీ ఆటో పార్ట్స్ కానీ మధ్యలో ఉపయోగించేటువంటి పార్ట్స్ ఇవి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే టీవీస్ కానీ కార్స్ కానీ వాటి ప్రొడక్షను కన్జంప్షన్ ఎలా ఉంది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అంటారు, అంటే ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ అంటే ఫుడ్ ఐటమ్స్, వీటి పరిస్థితి ఎలా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ గూడ్స్ లైక్ సిమెంట్ కానీ స్టీల్ కానీ వీటి పరిస్థితి ఎలా ఉంది అనే దాని గురించి ట్రాక్ చేస్తుంది. ఇలా ట్రాక్ చేయటం వల్ల ప్రొడక్షన్ ఎలా ఉంది, కన్జంప్షన్ ఎలా ఉంది, వాటి ట్రెండ్స్ని తెలుసుకోగలుగుతుంది. అలా తెలుసుకున్న తర్వాత ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఇది ఎవరు పబ్లిష్ చేస్తారంటే సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ కింద. సో సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీసు మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటుంది. సో మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది మంత్లీ దీన్ని పబ్లిష్ చేస్తుంది. దీనికి బేస్ ఇయర్గా 2011-12 బేస్ ఇయర్గా తీసుకుంటారండి. అప్రాక్సిమేట్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 400 ఐటమ్స్ అక్రాస్ ఆల్ సెక్టార్స్. సో 400 ఐటమ్స్ని వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది వై ఇట్ మ్యాటర్స్, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీకి దీని యొక్క ఇండికేటర్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. మానిటరీ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీని గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ ఈ డేటాను ఉపయోగించుకుంటుంది అవి పబ్లిష్ చేయడానికి. తర్వాత ఇండస్ట్రియల్ డిమాండ్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉందో కూడా దీనివల్ల తెలుసుకోవచ్చు. సో అంటే ఇన్వెస్టర్ అండ్ బిజినెస్ కాన్ఫిడెన్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. ఇది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే. సింపుల్గా చెప్పాలంటే ప్రతి మంతు పరిశ్రమలు ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి అనే దాన్ని ఇది వెల్లడిస్తుంది. ప్రజెంట్ మార్చ్ మంత్కి సంబంధించి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 3% ఉంది. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ 3.3%, బట్ ప్రజెంట్ మాత్రం మార్చ్ 2025లో ఇది 3% ఉంది. అయితే ఏంటి కొంచెం స్లో డౌన్ అవటానికి కారణం ఏంటి అని కనుక మనం చూసినట్లయితే ఇరాన్ గ్రోత్ మాత్రం 4% ఉందండి. కాకపోతే ఇది ఇరాన్ గ్రోత్ చూస్తే 4% ఇది స్లోయెస్ట్ ఇన్ 4 years. లాస్ట్ 4 yearsలో కూడా ఇది స్లోయెస్ట్ అని చెప్పుకోవచ్చు. సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎలక్ట్రిసిటీ అనేది 6.3% గ్రూ అయిందండి ప్రీవియస్ మంత్తో పోలిస్తే. ఫిబ్రవరి ఇది 3.6% ఉంటే ప్రజెంట్ మార్చ్ మాత్రం 6.3%కి ఇంక్రీజ్ అయింది. దానికి గల కారణం ఏంటంటే సమ్మర్ డిమాండ్, అంటే ఏసీలు కానీ కూలర్లు కానీ ఇలాంటివి అమ్ముడుపోవటం వల్ల ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఫిబ్రవరితో పోలిస్తే 2.7%తో పోలిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగం కూడా 3% ఇంక్రీజ్ అయింది. సో 2.7 ఫెబ్ కన్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అయింది. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మైనింగ్. ఈ 3 ఇండికేటర్స్ చూస్తాం కదా, మైనింగ్ మాత్రం 0.4% ఉందండి. ఇది ఫెబ్లో 1.6% ఉండేది. సమ్మర్ కాబట్టి గనుల్లో పనిచేయటం చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఈ మైనింగ్ అనేది తగ్గిందిగా చూసుకోవచ్చు. సో తర్వాత యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ చూస్తే, ఉపయోగాలను బట్టి చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్స్
ఇది 6.6%కి ఇంక్రీజ్ అయినాయండి. అంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఏంటి మనందరికీ తెలుసు. ప్రజెంట్ మనం ఉపయోగించేటువంటి ఏసీలు కానీ, డ్యూరబుల్స్ అంటే టీవీస్ కానీ, తర్వాత కూలర్లు కానీ, ఇవన్నీ కూడా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కిందకు వస్తాయి. ఇది 6.6% ఇంక్రీజ్ అయిందండి. ఇది ఫెబ్లో 3.7% ఉంది. తర్వాత కన్స్ట్రక్షన్ గూడ్స్ అంటే కన్స్ట్రక్షన్ గూడ్స్ కూడా 6.8 నుంచి 8.8%కి ఇంక్రీజ్ అయినాయి. కన్స్ట్రక్షన్ గూడ్స్ అంటే స్టీలు, సిమెంట్ లాంటివి. అండ్ ప్రైమరీ గూడ్స్ అంటే రా మెటీరియల్స్, ఇవి కూడా 3.1% ఇంక్రీజ్ అయినాయండి. ఇంటర్మీడియటరీ గూడ్స్ ఇది కూడా 2.3% ఇంక్రీజ్ అయినండి. క్యాపిటల్ గూడ్స్, మెషినరీస్ ఇది 2.4% అండి, తగ్గింది. ఇది 8.1% నుంచి క్యాపిటల్ గూడ్స్ తగ్గినాయండి, 2.4% తగ్గింది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, సో ఇవి కూడా 4.7%కి తగ్గినాయండి. సో మొత్తానికి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది మార్చ్ మంత్కి గాను 2025 3%గా నమోదైంది. ఎక్స్పెక్టెడ్ 3.3% అండి. సో ఎలక్ట్రిసిటీ ఇంక్రీజ్ అయింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అయింది, బట్ మైనింగ్ తగ్గింది. సో ఇది ఓవరాల్ సిచ్యువేషన్. సో ఇంతకు ముందున్న ట్రెండ్స్ని కనుక ఒకసారి గమనిస్తే మార్చ్ 2024లో మనకి 5.47% ఉందండి. సో ఇది మార్చ్ 2025 వచ్చేసరికి 3%కి తగ్గింది. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది 2024 మార్చ్తో పోలిస్తే 2025 మార్చ్కి 5.47% నుంచి 3%కి తగ్గింది. ఇది జీడిపి గ్రోత్ మీద కూడా ప్రభావం చూపడానికి అవకాశం ఉంది. సిప్రి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది రీసెంట్గా 2024కి సంబంధించినటువంటి మిలిటరీ ఎక్స్పెండిచర్ గురించి రిలీజ్ చేసింది. దాంట్లో 2024లో అంట ఇండియా ఎక్స్పెండిచర్ అనేది, మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది 9 times హయ్యర్ దాన్ ది పాకిస్తాన్ మిలిటరీ ఎక్స్పెండిచర్. పాకిస్తాన్ పెట్టే మిలిటరీ ఎక్స్పెండిచర్ కన్నా 9 రెట్లు ఎక్కువగా ఉందంట ఇండియా యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది. ఇండియా మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది పాకిస్తాన్ కన్నా 9 times ఎక్కువగా ఉంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇండియా మిలిటరీ స్పెండింగ్ అనేది అప్రాక్సిమేట్గా $86.1 బిలియన్ రీచ్ అయిందండి. గ్లోబల్గా 5th ర్యాంక్లో ఉన్నాం మనం మిలిటరీ ఎక్స్పెండిచర్లో, మిలిటరీ స్పెండింగ్లో. ఇది పోయిన సంవత్సరంతో పోలిస్తే 1.6% ఇంక్రీజ్ అయిందండి. వెరాజ్ పాకిస్తాన్ మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది 2024లో $10.2 బిలియన్ ఓన్లీ. ఇండియా యొక్క మిలిటరీ ఎక్స్పెండిచర్ $86.1 బిలియన్. ఇది అప్రాక్సిమేట్గా 9 రెట్లు ఎక్కువ అండి పాకిస్తాన్ మిలిటరీ ఎక్స్పెండిచర్ కన్నా ఇండియా మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది. గ్లోబల్ మిలిటరీ స్పెండింగ్ని మనం గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 5 దేశాలు చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాయండి మిలిటరీ మీద. ఒకటి ఎక్కువ ఖర్చు పెట్టేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండోది చైనా, మూడోది రష్యా, నాలుగోది జర్మనీ, ఐదోది ఇండియా. మనం 5th పొజిషన్లో ఉన్నాం లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్స్లో. అండ్ ఈ 5 దేశాలు కలిసి అప్రాక్సిమేట్గా 60% అంటే ప్రతి 100 రూపాయలు మిలిటరీ ఎక్స్పెండిచర్ చేస్తుంటే దాంట్లో 60 రూపాయలు ఈ 5 దేశాలే చేస్తున్నాయి. అంటే మొత్తం మీద టోటల్ స్పెండింగ్ చూస్తే 1,635 బిలియన్ ఈ 5 దేశాలు మిలిటరీ మీద స్పెండ్ చేస్తున్నాయండి. చైనా యొక్క మిలిటరీ స్పెండింగ్ని కూడా మనం ఈ సందర్భంగా అబ్జర్వ్ చేయాలి. చైనా మిలిటరీ స్పెండింగ్ అనేది 7% పెరుగుతూ వచ్చిందండి ఇయర్ ఆన్ ఇయర్. అప్రాక్సిమేట్గా $314 బిలియన్ చైనా స్పెండ్ చేస్తుంది మిలిటరీ మీద ఇయర్ ఆన్ ఇయర్. సో చైనా లాస్ట్ 3 డికేడ్స్లో కంటిన్యూగా మిలిటరీ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా వెపన్స్ మోడర్నైజేషన్ చేయటం, మిలిటరీ మీద ఎక్స్పెండిచర్ చేయటం, సైబర్ వార్ఫేర్ మీద ఎక్స్పెండిచర్ చేయటం, న్యూక్లియర్ ఆర్సనల్ మీద వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ని ఇంక్రీజ్ చేస్తూ వస్తుంది చైనా అనేది. నెక్స్ట్ యూరప్ యొక్క మిలిటరీ స్పెండింగ్ని కూడా మనం గమనించాలి. ముఖ్యంగా యూరప్ స్పెండింగ్ కూడా రీసెంట్గా పెరిగింది 17% 2024లో. $693 బిలియన్ యూరప్ మొత్తం కూడా ఎక్స్పెండిచర్ చేసింది మిలిటరీ మీద.
దానికి గల కారణం ఏంటంటే ఆన్గోయింగ్ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడానికి యూరప్ పర్చేజ్ చేసినటువంటి లేదా యూరప్ స్పెండ్ చేసినటువంటి డిఫెన్స్ బడ్జెట్ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం రష్యా మిలిటరీ స్పెండింగ్. రష్యా అప్రాక్సిమేట్గా $149 బిలియన్ ఖర్చు పెట్టిందండి 2024లో. ఇది 2023తో పోలిస్తే 38% ఇంక్రీజ్ అయింది బికాజ్ ఆఫ్ ది ఉక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ అనమాట. సో రష్యా తన జీడిపిలో 7.1% ఖర్చు పెడుతుంది. రష్యా జీడిపిలో 7.1% మిలిటరీ మీదే ఖర్చు పెడుతుందండి. సో 19% ఆఫ్ ది గవర్నమెంట్ స్పెండింగ్ అనేది సో మనకి మిలిటరీ ఎక్స్పెండిచర్ మీద ఉంది రష్యా నుంచి. ఉక్రెయిన్ కూడా మనం ఈ సందర్భంలో మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఉక్రెయిన్ కూడా స్పెండింగ్ ఇంక్రీజ్ చేసింది 2.9%. ఉక్రెయిన్ యొక్క స్పెండింగ్ $64.7 బిలియన్ ఉందండి. సో ఇండియా కన్నా కొంచెం తక్కువగానే ఉంది. అయితే ఇది రష్యా మిలిటరీ ఎక్స్పెండిచర్తో కనుక పోలిస్తే ఉక్రెయిన్ స్పెండింగ్ వాజ్ ఈక్వలెంట్ టు 43% ఆఫ్ ది రష్యా మిలిటరీ ఎక్స్పెండిచర్ అండి. అండ్ ఉక్రెయిన్ యొక్క జీడిపిలో 34% ఉక్రెయిన్ ప్రజెంట్ మిలిటరీ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతూ ఉంది. సో ఇది 2024లోనే లార్జెస్ట్ మిలిటరీ బర్డెన్గా మారింది ఉక్రెయిన్కి. మొత్తానికి ఇండియా చూస్తే మనం 5th పొజిషన్లో ఉంది మిలిటరీ స్పెండింగ్లో. సో అప్రాక్సిమేట్గా మనం $90 బిలియన్. సో అప్రాక్సిమేట్గా మనం $90 బిలియన్ అంటే నియర్ టు $86.1 బిలియన్ మనం ఖర్చు పెడుతున్నాం మిలిటరీ స్పెండింగ్ మీద. ఇట్ ఈజ్ 9 times హయ్యర్ దాన్ ది పాకిస్తాన్ మిలిటరీ బడ్జెట్. ఇండియన్ పార్లమెంట్లో ముఖ్యంగా లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది ఉందండి. స్పీకర్ ఉంటారు యాజ్ వెల్ యాజ్ డిప్యూటీ స్పీకర్ ఉంటారు. స్పీకర్ ఆటోమేటిక్గా ఎలక్టెడ్ పర్సన్, ముఖ్యంగా ఎవరైతే మెజారిటీ పార్టీ ఉంటుందో అక్కడ నుంచి స్పీకర్ ఉంటారు. డిప్యూటీ స్పీకర్ మాత్రం ట్రెడిషనల్లీ బైపార్టీజన్ కోఆపరేషన్ ప్రకారం డిప్యూటీ స్పీకర్ని ఆనవాయితీగా అపోజిషన్ పార్టీస్కి ఇస్తూ వస్తుంటారండి. కానీ ఇక్కడ 17వ లోక్సభలోను అంటే 2019 నుంచి 2024 మధ్యలో, 18th లోక్సభ 2024 నుంచి ఆన్గోయింగ్ ఈ 2 లోక్సభ సెషన్స్లోనూ 17th and 18th లోక్సభల్లోనూ ఈ పోస్ట్ అనేది వేకెంట్గా ఉందండి. దానికి గల కారణం ఏంటంటే మెజారిటీ గవర్నమెంట్ అయిన ఎన్డీఏ అలయన్స్ కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వటానికి ఒప్పుకోవట్లేదు దీన్ని. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లోక్సభలో ఇంపార్టెంట్ బిల్స్ ఆగిపోతాయేమో స్పీకర్ కనుక ఆబ్సెంట్ అయితే అనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది కామన్ అండి. అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గురించి మనకి అర్థమవుతుంది కాబట్టి డిప్యూటీ స్పీకర్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ అండి. సో అండర్ ఆర్టికల్ 93 ప్రకారం డిప్యూటీ స్పీకర్ రోల్ అనేది మ్యాండేట్ అనమాట. సో అంటే లోక్సభ ఫంక్షన్కి ఇది ఒక మ్యాండేటరీ, లోక్సభకి డిప్యూటీ స్పీకర్ ఉండాలి అని చెప్తుంది ఆర్టికల్ 93 అనేది. ఇట్ ఈజ్ నాట్ అన్ ఆప్షనల్ కాదు, ఇది మ్యాండేటరీగా ఉండాలి అని చెప్తుంది. సో కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ ఉంది డిప్యూటీ స్పీకర్కి. సో అపాయింట్మెంట్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చాలా ఫాస్ట్గా చేయాలి అనేదే కాన్స్టిట్యూషన్ చెప్తూ వస్తుంది. సో అర్జెన్సీ ఇన్ అపాయింట్మెంట్ అనమాట. సో డిప్యూటీ స్పీకర్స్ టు బి ఎలక్టెడ్ యాజ్ సూన్ యాజ్ మేబీ. సో థర్డ్ పాయింట్ వచ్చేసి హిస్టారికల్ ఇంపార్టెన్స్ చూసినా కానీ బ్రిటిష్ రూల్ నుంచి కూడా ఈ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఉందండి. ఫస్ట్ ఎంఏ అయ్యంగార్ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు 1952లో. ఇతను ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఎంఏ అయ్యంగార్ బికమ్ ది ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఇండియా ఇన్ 1952. కీ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే స్పీకర్ అన్అవైలబుల్గా ఉన్నప్పుడు అండ్ స్పీకర్కి ఎలాంటి ఇబ్బందులు వచ్చి ఆఫీస్కి అటెండ్ కాకపోయినా ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా డిప్యూటీ స్పీకర్ మీద ఉంటాయన్నమాట. ట్రెడిషనల్గా డిప్యూటీ స్పీకర్ అనే అతన్ని ట్రెడిషన్ ఆఫ్ బైపార్టీజన్ కోఆపరేషన్ ప్రకారం అపోజిషన్ పార్టీకి ఇస్తూ ఉంటారు, ఎందుకంటే బ్యాలెన్స్ని మెయింటైన్ చేయటం కోసం. సో అయితే కాన్స్టిట్యూషనల్ అనామలీ ఏంటి అంటే ఇక్కడ సో 17th and 18th లోక్సభల్లో కూడా ఈ పోస్ట్ అనేది వేకెంట్గానే ఉంది.
నెక్స్ట్ పొటెన్షియల్ రిస్క్స్ ఏంటి అని చూస్తే, ఈ పోస్ట్ని కనుక వేకెంట్గా పెడితే స్పీకర్ ఎప్పుడైనా ఆబ్సెంట్ అయినప్పుడు, సో సడన్గా చనిపోయిన, రిజిగ్నేషన్ ఇచ్చిన అప్పుడు సభ నడపడానికి ఇబ్బందికరంగా పరిస్థితులు ఉంటాయి. సో ఈ పొటెన్షియల్ రిస్క్. అయితే రీఫార్మ్ ఏం చేయాలి అని సూచిస్తున్నారంటే, ఇలా వేకెంట్గా ఉంచటం కన్నా కూడా టైం ఫ్రేమ్ పెట్టాలి. ఒక 60 రోజులు, ఒక 30 రోజులు టైం ఫ్రేమ్ పెట్టి ఈ టైంలోగా డిప్యూటీ స్పీకర్ని అపాయింట్ చేయాలి అనే స్ట్రిక్ట్ రీఫార్మ్ తీసుకురావాలి అని రీఫార్మర్స్ చెప్తున్నారనమాట. సో దీనివల్ల బ్యాలెన్స్ అనేది రీస్టోర్ అవుతుందని చెప్తున్నారు. మొత్తానికి డిప్యూటీ స్పీకర్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్గా అపాయింట్ చేయాల్సినటువంటి కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంటే అని ఆర్టికల్ 93 చెప్తుంది అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. మొత్తం మీద డిప్యూటీ స్పీకర్ అయితే వేకెంట్గా ఉంటుంది 17th and 18th లోక్సభలో. అందుకని ఈ ఆర్టికల్ని సర్ఫేస్ చేయటం జరిగిందనమాట ఆథర్స్. ఈ స్పెషల్ ఆర్టికల్ వచ్చేసి అర్బన్ గురించి మాట్లాడుతుంది. అర్బన్లో అంటే పట్టణ ప్రాంతాల్లో ఫ్యూచర్లో వీళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ అనేవి క్రిటికల్గా ఉంటాయి అని ఈ ఆర్టికల్ మెన్షన్ చేస్తూ వచ్చిందండి. ఇండియన్ సిటీస్లో ఆల్రెడీ వాటర్ షార్టేజ్ ఎక్కువగా ఉంది. హైదరాబాద్లో ఉన్న కొన్ని ఏరియాస్లో మీరు చూస్తే తెలుస్తూ ఉంటుంది వాటర్ షార్టేజ్. ప్రగతి నగర్ ఏరియాస్లో వాటర్ షార్టేజ్ బాగా ఉంటుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైజింగ్ టెంపరేచర్స్, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయంట అర్బన్ ఏరియాస్లో. దీన్ని మనం అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఏంటి? అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే, అర్బన్ ఏరియా తీసుకుంటే సరౌండింగ్ రూరల్ ఏరియాస్ కన్నా కూడా ఈ అర్బన్ ఏరియాస్లో టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫినోమినానే మనం అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. ఎందుకు ఈ అర్బన్లో ఎక్కువ టెంపరేచర్ ఉంది కంపేర్ టు రూరల్లో అంటే, అర్బన్లో జరిగేటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ జరుగుతుంది. ముఖ్యంగా వెహికులర్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎక్కువగా ఉండటం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. దానివల్ల అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది రెజ్యూమ్ అవుతుంది. సో అందుకనే అర్బన్లో టెంపరేచర్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. ఈ అర్బన్ గురించి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11లో కూడా ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11, 17 గోల్స్లో 11th గోల్ ఏం చెప్తుందంటే, ఎయిమ్స్ టు క్రియేట్ ఇంక్లూజివ్, సేఫ్టీ, రిజైలెంట్ అండ్ సస్టైనబుల్ అర్బన్ ఎన్వైరన్మెంట్ బై 2030. అంటే అర్బన్ ఎన్వైరన్మెంట్ సస్టైనబుల్గా ఉండాలి అని చెప్తుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 కూడా 2030 కల్లా. సో కానీ నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కానీ ఈ ఎస్టీజీ 11ని కంప్లీట్గా క్యాప్చర్ చేయట్లేదు. అదొక డిసడ్వాంటేజ్ అనమాట. సో ఫైనల్ వర్డ్ ఏంటంటే, అర్బన్కి సంబంధించి ఫ్యూచర్లో ఫేస్ చేసేటువంటి క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్ కానీ, వాటర్ షార్టేజ్ ప్రాబ్లమ్స్ కానీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, వీటన్నిటినీ కూడా మనం ప్రాపర్గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా గవర్నెన్స్ కూడా ఉండాలి. ఫ్యూచర్ నీడ్స్ని ప్రజెంట్ ఇప్పుడే మనం దృష్టిలో పెట్టుకొని కనుక డెవలప్ చేస్తే అర్బన్ ఫ్యూచర్ అనేది సేఫ్ హ్యాండ్స్లో ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11ని కూడా మనం సస్టైనబుల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఇది ఫైనల్ వర్డ్. పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క స్టేట్మెంట్ పెహల్గామ్ మీద రిలీజ్ చేశారు. అయితే ఈ డిస్కషన్లో చాలా వీక్గా ఉంది. అపీరెన్స్ అనేది పెహల్గామ్ గురించి మాట్లాడటం అనేది చాలా వీక్గా ఉంది. ఇంత టెర్రరిస్ట్ అటాక్ జరిగితే పెహల్గామ్ మీద ఇది సపోర్ట్ చేయటం, చాలా కండెమెన్ చేయటం, అంటే దీన్ని ఖండించడం చాలా తక్కువగా జరిగింది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో. అదే ఏదైనా వెస్ట్రన్ కంట్రీలో కనుక ఇలా జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదా ఆలోచించాలి మనం. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పెహల్గామ్
టెర్రర్ అటాక్ని ఖండించినప్పటికీ కూడా వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అనేది చాలా వీక్గా ఉంది. సో ఇండియాకి నేపాల్కి కండోలెన్సెస్ తెలిపినప్పటికీ ఆ గ్రూప్ రెస్పాన్సిబిలిటీ అనేది, అంటే ఆ గ్రూప్ని మెన్షన్ చేయకపోవటం. సో టీఆర్ఎఫ్, ద రెసిస్టెంట్ ఫ్రంట్, సో ఏదైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉందో అండర్ లష్కర్ ఏ తోయిబా, ఈ బ్యాన్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడకపోవటం దురదృష్టకరం. తర్వాత హిందూస్ మీద అటాక్ జరిగింది, అంటే నాన్ ముస్లిమ్స్ మీద మాత్రమే అటాక్ జరిగింది. దీన్ని ఎందుకు ఖండించట్లేదు? దీన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఇది క్లియర్గా ఓపెన్గా తెలిసిందే కదా, నాన్ ముస్లిమ్స్ మీద మాత్రమే వీళ్ళు టార్గెట్ చేశారు. ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించలేదు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో? సో ఎందుకు అంటే ప్రజెంట్ పాకిస్తాన్ మెంబర్గా ఉంది, చైనా దానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇది ముఖ్య కారణంగా తెలుసుకోవచ్చు. సో అయితే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఇండియా యొక్క వాయిస్ స్ట్రాంగ్గా వినిపించాల్సిన అవసరం ఉంది. స్ట్రాంగర్ రిజల్యూషన్ పాస్ చేయాల్సిన అవసరం ఎంతగానో మనకి కనిపిస్తుంది అన్నమాట. సో టీఆర్ఎఫ్కి అండ్ లష్కర్ ఏ తోయిబాని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. టెర్రరిస్ట్ గ్రూప్స్లో అఫీషియల్గా లిస్ట్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇండియా దాంతోపాటుగా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి వెళ్ళి పాకిస్తాన్ మీద కంప్లైంట్ చేయాలి, పాకిస్తాన్ని అకౌంటబుల్ చేయాలి దీనికి. ఎందుకంటే మనీ లాండరింగ్ ద్వారా వచ్చిన మనీని, అక్రమంగా సంపాదించినటువంటి మనీని మొత్తాన్ని తీసుకొచ్చి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్రూప్స్ చేతిలోకి ఆ మనీ వెళ్ళి సో ఆ రీజన్ని డీస్టెబిలైజ్ చేస్తుంది. మొత్తానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఒక వీక్ స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ టీఆర్ఎఫ్ని కానీ లష్కర్ ఏ తోయిబా నేమ్స్ కానీ లేకుండా చేసింది. హిందూస్ అంటే నాన్ ముస్లిమ్స్ మీద అటాక్ జరిగింది అని కూడా స్టేట్మెంట్లో మెన్షన్ చేయలేదు. ఇది దురదృష్టకరమైనటువంటి సిచ్యువేషన్. పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత అసలు దీని యొక్క రూట్ కాజ్ ఏంటి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో ఆథర్ మాట్లాడుతున్నారు. మన ఒపీనియన్ తర్వాత చూద్దాం, ముందు ఏమేం చెప్తున్నారో చూద్దాం. రీసెంట్ టెర్రర్ అటాక్ అనేది పెహల్గామ్లో జరగటం వల్ల అక్కడ ఇన్నోసెంట్ పీపుల్ స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్తున్నారు. ఈమె ఇన్నోసెంట్ పీపుల్ ఎవరు? అక్కడ ఉన్నటువంటి వ్యాపారం చేసుకునే వాళ్ళు, లేకపోతే అక్కడ టూరిజం మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, ఈ టెర్రరిజానికి సంబంధం లేని వాళ్ళు అని ఆమె ఉద్దేశం. కానీ అక్కడ ఉన్న కొంతమంది కూడా దీని మీద సహకరించినట్టుగా న్యూస్ వస్తుంది. మరి అలాంటివి ఏం చేయాలి? ఓకే, అసలు ఈ ఆర్టికల్ ప్రకారం రూట్ కాజ్ ఆఫ్ టెర్రరిజం ఏమేం చెప్తున్నారంటే అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్తున్నారు. నిరుద్యోగం ఎక్కువగా ఉండటం వల్ల ఆకర్షించబడుతున్నారంట టెర్రరిజం వైపు. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే వాళ్ళకి చదవటం రాయటం వచ్చు కానీ విచక్షణతో ఆలోచించే అవకాశం లేదంట వాళ్ళకి. పేదరికం ఎక్కువగా ఉందంట. తర్వాత వాళ్ళకి సరైన ఇల్లులు లేవంట, మరి టెర్రరిస్ట్ ఇల్లులను కూల్చేశారు. సో ఇవి రూట్ కాజ్గా చెప్తున్నారు. అంతేగాని ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్తో వీళ్ళు పనిచేయట్లేదని చెప్తున్నారు. పాకిస్తాన్ యొక్క ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్తో కంపల్సరీగా వీళ్ళు పనిచేస్తున్నారు. సో ఆథర్ కొన్ని ఇష్యూస్లో మిస్ అయిపోయారు. సో వాటిని మీరు ఎగ్జామ్లో ఎలా రాస్తారో రాసుకోండి. కానీ నేను ఆ ఆథర్ చెప్పింది చెప్పాలి కాబట్టి కొన్ని చెప్తున్నాను. వాటికి ఏమైనా ఇంపార్టెంట్ అబ్జెక్షన్స్ వస్తే నేను మెన్షన్ చేస్తున్నాను. అయితే ఏమేం చెప్తున్నారు? ఈ టెర్రరిజాన్ని రూపుమాపాలంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలంట. సో అంటే ఓన్లీ అకాడమిక్సే కాకుండా వాళ్ళకి ఎంపతి, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషను, మీడియా లిటరసీ, మోరల్ కరేజు ఇలాంటివి నేర్పాలంట. తర్వాత కరికులం అనేది పీస్ స్టడీ, శాంతిని నెలకొల్పే విధంగా ఉండాలంట. ఇంటర్ఫెయిత్ హార్మోనీ ఉండాలంట, అంటే అన్ని రిలీజన్ని గౌరవించాలంట. ఇలాంటివి ఎడ్యుకేషన్లో ఫోకస్ చేయాలని ఆథర్ చెప్తున్నారు. అప్పుడు మనం టెర్రరిజంని కంట్రోల్ చేయొచ్చు అని ఆమె ఉద్దేశం. సో కమ్యూనిటీస్ కానీ లోకల్ గవర్నమెంట్స్ కూడా సో ఈ విధంగా నడవాలని చెప్తున్నారు. సక్సెస్ఫుల్స్ మోడల్స్ చూస్తే తెలంగాణలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. కేరళలో డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గిస్తున్నారు. సో ఇలా ఎడ్యుకేషన్ వైపు వాళ్ళని మళ్ళించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేలాగా చేస్తున్నారు. ఇవన్నీ సక్సెస్ఫుల్ మోడల్స్ కింద చెప్పుకొని వచ్చారు. తర్వాత డిజిటల్ రాడికలైజేషన్,
అంటే డిజిటల్ టూల్స్ని మీడియా లిటరసీకి అండ్ మీడియా అంటే డిజిటల్ టూల్స్ ద్వారా రాడికలైజేషన్ని కాకోకుండా చూడాలి స్టూడెంట్స్ని. లోకల్ వర్కర్స్ని ఎంపవర్ చేయాలి. తర్వాత ముఖ్యంగా సొల్యూషన్ ఏంటి అని ఏం చెప్తున్నారంటే గుడ్ టీచర్స్ ఉండాలంట, గుడ్ గవర్నమెంట్స్ ఉండాలంట. సో ఎమోషనల్ ఎడ్యుకేషను, పీస్ఫుల్ ఎడ్యుకేషను, యూత్ డెవలప్మెంట్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సెక్యూరిటీ మీద దృష్టి సారించాలంట. అప్పుడు ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ జరగవని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఫైనల్ మెసేజ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ అనేది నేర్పితే వాళ్ళు పీస్ఫుల్ ఫ్యూచర్స్ అంటే చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ నేర్పి పీస్ఫుల్ నేచర్ని వాళ్ళకి అలవాటు చేయాలి అనేదే ఇక్కడ స్ట్రెస్ చేసిన వాక్యం అన్నమాట. సో ఇది ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత అసలు టెర్రరిజంకి రూట్ కాజ్ ఏంటి, ఆ టెర్రరిజంకి రూట్ కాజ్ ఉన్న దాన్ని ఎలా మనం సాల్వ్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడారు.